హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు కమల వంటింటి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి అండి. మరి కరివేపాకు పచ్చడి మీరు ఎప్పుడో చేసుకున్నారో లేదో తెలీదు, కానీ నా స్టైల్లో నేనైతే ఈరోజు చేసి చూపించబోతున్నాను. మనకి కరివేపాకు అనేది డైరెక్ట్గా తీసుకోవాలంటే ఇష్టపడం కదండి. కాకపోతే ఈ విధంగా పచ్చడిగా తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ కూడా మనకి లభిస్తాయి. మరి ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. దీనికోసం ముందుగా కరివేపాకు అయితే తీసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది. ఇదైతే మా చెట్టుదండి, కోసి కరివేపాకు పచ్చడి చేద్దాం కదా అని చేస్తున్నాను. ఈ లోపల వీడియో చేద్దాం కదా అని మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ కరివేపాకు మొత్తాన్ని కూడా మనం తుంచుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. మనం కరివేపాకు అనేది డైరెక్ట్గా తీసుకోము అసలు. ఎప్పుడైనా కర్రీస్లో ఉన్నా కూడా అది తీసి పక్కన పెట్టేస్తాము. కానీ అలా పక్కన పెట్టేయడం వల్ల మనకి కావాల్సిన పోషక విలువలు కూడా వెళ్ళవు కదా. కాబట్టి ఈ విధంగా చేయండి. పచ్చడి కింద చాలా బాగుంటుంది అండి. పిల్లలకు కూడా చాలా మంచిది. కంటి చూపు మెరుగుపడడానికి కూడా ఈ కరివేపాకు అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కరివేపాకుని తుంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. డస్ట్ ఏదన్నా ఉంటే పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి కరివేపాకుని. ఈ విధంగా క్లీన్ చేసుకుని వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఓకే, ఇప్పుడు పచ్చట్లోకి కావాల్సినవి జీలకర్ర 1/2 స్పూను, అలాగే 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 10 నుండి 12 ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. అలాగే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కడాయి అయితే తీసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. దీంట్లోని ధనియాలు, అలాగే పచ్చెనగపప్పు నేను చూపిస్తున్న ఈ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇక్కడ నేను 10 నుండి 12 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను. కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి పచ్చట్లో కూడా కొంచెం తక్కువ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే ఒక 2-3 ఎక్కువ వేసుకుని సరిపోద్ది. అలాగే దీంట్లో చింతపండు కూడా వేసేసుకోవాలి. ముందుగా వేసుకోవడం వల్ల చింతపండు మెత్తబడుతుందండి. మనకి గ్రైండ్ అయినప్పుడు గమ్ముని గ్రైండ్ అవుతుంది. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కడిగి పెట్టుకున్నాం కదా కరివేపాకు, ఈ కరివేపాకుని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు ఎంత ఉందో దాంట్లో హాఫ్ అవుతుందండి ఫ్రై అయ్యేటప్పటికి. అది మొత్తం వడలిపోవాలి. ఇలా వడలిపోయిన తర్వాత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలండి కరివేపాకు. ఈ విధంగా వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపులు చల్లారిని కదా, దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే షుగర్ తీసుకున్నాం కదండి, షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే షుగర్ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకుని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకుని అయితే వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా ఈ కరివేపాకుని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పచ్చడిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత
మరలా కడాయి అయితే పెట్టుకుని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. దీంట్లో పచ్చడిని ఉడికిస్తాం కదా, ఎక్కువ ఆయిల్లో పచ్చడిని ఉడికించడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి మొత్తం కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని ఉడికించుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం పచ్చడి అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి పచ్చడి అయితే అయిపోయినట్టే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం పచ్చడి అంతా కలిపేటప్పుడు ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి పచ్చడి. ఓకే, చూస్తున్నారు కదా, మొత్తం ఆయిల్ పీల్చేసుకుంది కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి, లో ఫ్లేమ్లో. ఇలా ఉడికించుకున్నప్పుడు చూడండి ఆయిల్ కొద్దిగా రిలీజ్ అవుతుంది, చూస్తున్నారా బయటికి. ఈ విధంగా ఆయిల్ వదిలేటప్పటికి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టండి. ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని చల్లారిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినటువంటి కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.